హలో అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ ఛానల్ అయితే మరొక వీడియో చేయడానికి అవకాశం దొరికింది. రీసెంట్గా మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉండేది. జామ చెట్టుని కోతులు వస్తాయని చెప్పి కట్ చేశారు. ఆ కట్ చేసిన జామ చెట్టు పక్కన ఎలా వచ్చినాయో ఎలా పడ్డాయో తెలియదు, కానీ విత్తనాలు పడి టమాటా చెట్టు అయితే పెరగడం మొదలైంది. ఫస్ట్ కింద పెరుగుతుంటే పక్క ఏం చేశాను, చెట్టు మధ్యలో ఒక కర్ర పెట్టేసి రాట పెట్టి దానికి ఈ మన టమాటా చెట్టుని అయితే హ్యాంగ్ చేశాను. హ్యాంగ్ చేసిన తర్వాత దీనికి చాలా కాయలు అయితే కాసినాయి. అలాగే అప్పుడప్పుడు వాటర్ కూడా పెట్టేవాడిని. చూసే కాయ సైజ్ అయితే ఎలా ఉందో, కాయ కూడా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా లేదు. ఈ చెట్టు అయితే వేసి పెరిగే చెట్టు కాదు, న్యాచురల్గా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, కానీ చెట్టు అయితే బాగా గ్రో అయింది. మేబీ ఈ 4-5 కాయలు ఒక హాఫ్ కేజీ ఉండే అవకాశం ఉంటుంది. కాయలు అయితే చాలా షేప్ అయితే రెగ్యులర్ ఉండే కాయలు అయితే లేదు. గాలికి వచ్చి పడిందో లేకపోతే పక్షులు తీసుకొచ్చి పడిందో తెలియదు, కానీ మనకి చూసారు చెట్టు ఇంకా పెరుగుతుంది, ఇంకా పూత ఉంది. ఇంకా మీకు కాయలు అయితే ఇటుపక్క కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇదొక గుర్తుంది చూసారా, ఇక్కడ 4 ఉన్నాయి గుర్తులో. దీంట్లో 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ చిన్న బేబీస్ అయితే 2 ఉన్నాయి. ఇంకా పూత పిందులు ఉన్నాయి. నాకు తెలిసి చెట్టు పెరుగుతూనే ఉంటుంది. మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే మన కాయలు అయితే బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా రోజుల తర్వాత వీడియో చేసిన, మంచి వీడియో అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.